శ్రీశైలం ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ హిందూ దేవాలయం, శివుడు మల్లికార్జున స్వామిగా మరియు పార్వతీదేవి భ్రమరాంబిక దేవిగా అంకితం చేయబడింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు 18 మహాశక్తి పీఠాలలో ఒకటి రెండింటినీ కలిగి ఉండటం వలన ఇది ప్రత్యేకంగా ముఖ్యమైనది. ఈ ఆలయం నల్లమల అడవిలో ఉంది మరియు వివిధ రాజవంశాలచే ప్రభావితమైన గొప్ప చరిత్రను కలిగి ఉంది. ప్రారంభ ప్రస్తావనలు 2వ శతాబ్దం నాటివి. ప్రధాన దేవతలు మల్లికార్జున స్వామి, శివుని ఒక రూపం, మరియు భ్రమరాంబిక, పార్వతీదేవి ఒక రూపం. దీనిని జ్యోతిర్లింగంగానూ, శక్తి పీఠంగానూ భావిస్తారు. ఇది అరుదైన కలయిక. అమావాస్య నాడు శివుడు అర్జునుడిగా, పూర్ణిమ, పౌర్ణమి నాడు పార్వతీదేవి మల్లికాగా అవతరించారనే నమ్మకం నుండి మల్లికార్జున అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో, కృష్ణా నది ఒడ్డున ఉంది. దీని చరిత్ర శాతవాహన రాజవంశం నాటిది. 2వ శతాబ్దం నాటి శాసనాలు కనుగొనబడ్డాయి.